అందరు టిఫినే కావో. తెలుగు వస్తుంది. మీకు ఏం కావాలి? ఏమైనా తినడానికి కానీ లేదా బట్టలు కానీ బెడ్షీట్ కావాలా? తినడానికి ఏం కావాలి? అంటే లంచ్ అలా కావాలా లేదంటే స్నాక్స్ లాంటి ఫ్రూట్స్? ఏ టైం వరకు ఉంటారు ఇక్కడ? 6 to 10:30 కేఎఫ్సీ ఓపెన్ అయిన తర్వాత అది ఓపెన్ అయినాక 10:30 వరకు ఉంటారా? సరే, నేను తీసుకొస్తాను మీకు. మ్యాగినా? మీకు ఇంగ్లీష్ కూడా బాగా వస్తుంది. చదువుకున్నారా? well educated. I have lost my certificates. My left hand and left hand. I say I need specs. అచ్చా, మరి ఎందుకు ఇలా ఉన్నారు? ఏదైనా వర్క్ చేసుకోవచ్చు కదా. I have lost my certificates. I am not getting various from pension from state government. అచ్చా, Because the deviation of Aadhaar card. అయ్యో, Only person in this world. అంటే ఎలా died పోయింది? in 2014 accident on the spot. యాక్సిడెంట్. I have 2 sons. They have educated. They have completed degree, but they have not lifted home from Gandhi Hospital. అంటే ఇప్పుడు ఎవరు లేరా మీకు? Alone person in this world. ఎలా Only morning one time tea. Only night dinner. No breakfast, no lunch. అంటే ఇప్పుడు సర్టిఫికెట్స్ లేకుండా కూడా వేరే చోట ఎక్కడైనా వర్క్ చేస్తారు కదా, అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు కదా. కొన్ని ఎందుకు ఇలాగే ఉండిపోతున్నారు? లేబర్ అడ్డలకు పోయినా కూడా చాలా మంది కొత్త వాళ్ళు ఉండకూడదు, పాత వాళ్ళు. లేదు, ఇస్తారు. కొంచెం మీరు ట్రై చేయండి ఎక్కడైనా. అంటే ఇలాగే ఉంటున్నారు, మీకు ఫుడ్ కూడా ఆధార్ కార్డ్ చేయించుకోవచ్చు. ఆధార్ కార్డు కావాలి. మీరు ఎక్కడ ఉంటారు? ఆధార్ కార్డ్ నంబరు ప్యాన్ నంబర్ ఉంది బ్యాంక్ సన్నగర్ బ్రాంచ్లో. ఆ మీ సేవలో పోయి అడిగితే ఫోన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. మొబైల్ లేదు, సిమ్ లేదు. మొబైల్ ఉంటే నాకు అంత ఇప్పుడు ఎవరు ఫిజికల్ క్యాష్ ఇస్తున్నారు, అంతా ఫోన్పే గూగుల్ పే పెట్టామని. నిన్న అక్కడ ఒక అతను మంచి కాడ పోతే ఫోన్పేలో 200 వేస్తాను. అడగండి మొబైల్ అని చెప్పి. అంటే చక్కగా మాట్లాడుతున్నారు, కానీ మీరు ఎలా ఉన్నారంటే రోజు చూస్తాను నేను మిమ్మల్ని ఇక్కడ. చాలాసార్లు వచ్చి మాట్లాడదాం అనుకున్నా, అవ్వలేదు నాకు. కొన్ని ఓల్డ్ ఏజ్ హోమ్ అలా ఉంటాయి కదా, కొన్ని అక్కడికన్నా వెళ్ళొచ్చు కదా. మీకు టైం టు టైం ఫుడ్ అన్నా ఉంటుంది కదా. అక్కడ కూడా ట్రై చేశాను. బ్రింగ్ యూ ఆధార్ కార్డ్. వాళ్ళు కూడా ఎవ్రీథింగ్. ఆధార్ కార్డు అడుగుతున్నారా? మీరు ఎక్కడ ఉంటారు? ప్రాపర్ ఎక్కడ ఉంటారు? మీ కట్టాబాద్ కాన్స్టిట్యున్సీ ఉంది. ఎక్కడ? కట్టాబాద్ కాన్స్టిట్యున్సీ అంటే హైదరాబాదేనా? హైదరాబాద్. ఒకవేళ మీకు సొంత విలేజ్లో ఎవరు లేరా రిలేటివ్స్? కరీంనగర్ మా ఫాదర్ ఎప్పుడో నేను చిన్నగా ఉన్నప్పుడు 8 years ఉన్నప్పుడు 200 గజాల స్థలం ఉండే ఇల్లు అమ్మేసాను. సరే, చూస్తాం. మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను. ఏదైనా నా సైడ్ నుంచి హెల్ప్ అవుతుందేమో. సరే, నేను మళ్ళీ వస్తాను. మీకు చేయండి, టిఫిన్ చేయండి. అండ్ అతనికి ఇస్తాను అన్నట్టుగానే ఇది ఒక బ్లాంకెట్. ఇది లాస్ట్ టైం నేను ఒక 10 తీసుకున్నా, 9 ఇచ్చేసాను అనమాట వేరే వాళ్ళకి ఇద్దామని. ఇది ఒకటే ఉండిపోయింది, సో ఇది అతనికి ఇచ్చేద్దాం. అండ్ కొన్ని క్లాత్స్ అనమాట, షర్ట్స్ అండ్ టీషర్ట్, ప్యాంట్స్, ఇలా కొన్ని క్లాత్స్ పెట్టాను. నెక్స్ట్ ఇది చికెన్ కర్రీ మమ్మీ ప్రిపేర్ చేశారు. అండ్ ఇది రైస్ అండ్ ఒక 2 యాపిల్స్, ఇంకా కొంచెం క్యాష్. స్నాక్స్ అడిగాడు కదా, క్యాష్ ఇద్దాం ఏమైనా కొనుక్కోమని. ఇవైతే ఇప్పుడు మనం పట్టుకెళ్ళి ఇచ్చేసి వద్దాం. అతను 10:30 వరకు ఉంటా అని చెప్పాడు, తర్వాత వెళ్ళిపోతారంట. అతనికి స్పెట్స్ కావాలన్నారు, మనం తర్వాత ఇద్దాం స్పెట్స్. ప్రజెంట్ అయితే ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను అనమాట. ఇవి కూడా లైక్ కొంచెం సైట్కి సంబంధించింది. తీసుకున్నాం ఒక 2. ఇదైతే యూజ్ చేయలేదు, ఒకటే యూజ్ చేశారు ఇంట్లో. సో ఇది పట్టుకెళ్ళి ఇద్దాం, అతనికి ఏమైనా యూజ్ అవ్విద్దేమో. తర్వాత ఏదైనా మనం ఆలోచిద్దాం అన్నమాట. ఓకే, సరే, ఇవి త్వరగా మనం తీసుకెళ్ళి ఇచ్చేద్దాం. ఇది ఇందులో భోజనం ఉంది. నేను మీకు బిర్యానీ కొందామంటే పొద్దుట ఎవరు షాప్స్ లేవు, ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఇది చికెన్ కర్రీ, రైస్ ఇప్పుడు వండినవే ఫ్రెష్. ఇవి కొన్ని క్లాత్స్, ఇంకా బ్లాంకెట్ ఉంది ఇందులో. మీరు స్పెట్స్ అడిగారు కదా, ప్రజెంట్ ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నా, మీకు యూజ్ అవుతుందేమో చూడండి. నేను మీకు కొంచెం డబ్బులు చూసుకుని నేను మీకు కొంటా, సరేనా? కనిపిస్తుందా? నేను మీకు మళ్ళీ వచ్చి ఏమైనా చేస్తాను, సరేనా? ఓకే అండి.
గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. అండ్ తినండి భోజనం, అది ఫ్రెష్ ఇప్పుడు వండింది. ఓకేనా, నేను వస్తాను మళ్ళీ మీ దగ్గరికి. యా.